హలో గైస్, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెట్టినాడు చికెన్. వీళ్ళేంటబ్బా ఆంధ్ర రెసిపీస్ అని చెప్పి తమిళనాడు రెసిపీ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఈ మధ్య రీల్స్ చూసినా, యూట్యూబ్ చూసినా ఇవే వంటకాలు వస్తున్నాయండి. సరే మనం కూడా ట్రై చేద్దాం కదా అని చెప్పి చేసాము. దీనికి మనం చికెన్ని బాగా వాష్ చేసి సాల్ట్ వాటర్లో నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఐరన్ కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని పెద్ద సైజ్ ఉల్లిపాయలు 2 వేసుకొని బాగా మగ్గించుకోవాలి 2 నుంచి 3 నిమిషాల వరకు. 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని మగ్గించుకుంటే సరిపోతుంది 2 నిమిషాల వాటికి. వీటిని మార్చాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం చేసేది ఫ్రై టైప్ కాబట్టి మనం చేస్తున్నప్పుడే అవి బాగా మాడిపోతాయి కాబట్టి మనం మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గించుకున్న 2 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తే కింద అడుగంటుతుంది. అలా అడుగంటకుండా 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ నానపెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. తగినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. నార్మల్గా మనము ఐరన్ కడాయిలో ఎందుకు చేస్తున్నామంటే ఐరన్ కడాయికి కింద అడుగంటుతుంది అనమాట. అలా అడుగంటుతూ దాంతో గీరుతూ మనము కర్రీ చేస్తే దానికి వచ్చే గ్రేవీ అనేది అండ్ చికెన్ ముక్కలకి బాగా పడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే మనము ఐరన్ కడాయి బాగా వాడుతున్నాము. ఇలా చికెన్ వేసుకున్న ఒక 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా వాటర్ అనేది బయటకు వస్తుందన్నమాట. ఇలా వాటర్ బయటకు వచ్చిందని తెలిసిన తర్వాత మనము సిమ్ నుంచి మీడియం వరకు పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మొత్తం వాటర్ ఇంకిపోయేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. అప్పట్లోపల మనం మసాలాలు చేసుకుందాము. దీనికి కావాల్సింది 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, అనాజ్ పువ్వు, మరాఠీ మొగ్గ 3, 2 చెక్కలు, 2 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 వరకు లవంగాలు. మనకి కారం ఎంత కావాలో అన్ని ఎండుమిర్చిలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అరోమా వచ్చేంత వరకు. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని చల్లారనించి మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా పొడి అనేది మన చికెన్కి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. కారపొడి వేయాల్సిన అవసరం లేదండి, ఇవి మన ఎండుమిర్చి వాడాం కదా అవే సరిపోతుంది. ఇలా చికెన్ అనేది మంచిగా వాటర్ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ చేసుకున్న పొడిని వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ చికెన్ చాలాసేపు ఉడికించాం కదా, ఇప్పుడు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు సరిపోతుంది. ఇట్లానే అసలు కింద అడుగు అంటుకుంటూ తీసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. అస్సలు మనము కొంచెం సేపు లేట్ చేసా కానీ కింద మొత్తం బాండికి అతుక్కుపోతుంది. సో అలానే కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న ఒక 10 నిమిషాల తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టుకుంటే మన చెట్టినాడు చికెన్ రెడీ. దీనికి మంచిగా సాంబార్ కానీ టమాటా చారు కానీ ఉంటే కిరాకు ఉంటుంది. ఇలా నార్మల్గా స్టార్టర్స్గా తిన్నా కానీ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మళ్ళీ బాయ్.